హాయ్ ఫ్రెండ్స్, కాంక్రీట్ మిల్లర్ ఆ టైర్లు అనేది గాలి తగ్గిపోయిందని మన దగ్గరికి వచ్చిండు. గాలి కొడదామంటే ఆ నల్లీలలో మొత్తం మాల్ పడిపోయింది. అయితే అన్న సెకండ్ హ్యాండ్ ట్యూబ్లు తీసుకొచ్చిండు. ఆ ట్యూబ్లు తీసేసి ట్యూబ్లు మార్దాం తమ్ముడు అని చెప్తే అది రావట్లేదు. ఆ నల్లి అనేది కోసేసినాం. గాలి తీస్తేనే ట్యూబ్ బయటకు వస్తుంది కాబట్టి నల్లి కోసేసి గాలి తీసేసినాం. ఎడ్జ్లన్నీ కొట్టేసి ఆ పాత ట్యూబ్ అనేది బయటికి తీసేసినాం. అన్న 3 టైర్లకు కూడా అదే అలాగే ఉందని చెప్పాడు. ఆ 3 టైర్లకు కూడా 3 ట్యూబులు తెచ్చాడు. ఆ 3 ట్యూబులు కూడా మనం ఈ పాత ట్యూబులు అనేది మొత్తం బయటికి తీసేసి ఆ తెచ్చిన ట్యూబులన్నిటిలో గాలి పెట్టేసి మనం ఆ 3 ట్యూబులకు గాలి అనేది ఫుల్గా పెట్టేసి మనం వాటర్లో పెట్టి ఒకసారి చెక్ చేశాను ఏమైనా పంచర్ ఉందా లేదా అని. ఎందుకంటే మళ్ళీ ఎక్కించిన తర్వాత ఇబ్బంది అయిపోతుంది అన్న వాళ్ళకు. అందుకే 3 చెక్ చేసేసి మళ్ళా వాటికి కొంచెం లోపల రస్ట్ అయిపోతే మొత్తం క్లీన్ చేసేసి టైర్ కూడా మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ చెక్ చేసిన పాత ట్యూబ్లు ఆ సెకండ్ హ్యాండ్ ట్యూబ్లే మంచిగా ఉంటే అవే ఎక్కిచ్చేసాను. మనం ఈసారి అన్న వాళ్ళకి అది టైర్లు అనేది నీట్గా ఎక్కిచ్చేసేసి వాటికి క్యాప్లనే పెట్టాను. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఆ నల్లిలో మాలని పోకుండా క్యాప్ అనేది ఫిట్ చేసి అన్న వాళ్ళకి సెట్ చేసి పంపించాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.